అమ్మో పాప హాస్టల్లో ఉంటుంది కదా, ఆమెకు ఏ వస్తువు పరంగా ఇబ్బంది ఉండద్దు అని చెప్పేసి ఒకటికొకటి వస్తువులు అన్నీ పంపిస్తామా, తీరా లాస్ట్కు హాస్టల్ ఖాళీ చేసేటప్పుడు ఉంటుందండి చుక్కలు. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న మా ఆపియాన్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చే రోజు అనమాట. ఈ బ్యాగ్ చూడండి ఎంత బరువు ఉందంటే, అసలు ఉన్న సామానంతా అందులో పెట్టామా, ఇంకా బుక్స్ అయితే మా ఆపియాని బ్యాగ్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క సామాన్ సర్దేసరికి అయితే బ్యాగ్ అసలు మొయ్యలేకపోయానండి. బయటికి తీసుకురానికి కూడా నాకు ఓపిక లేదన్నమాట, అంత బరువు అయిపోయింది. ఇక మా ఆపిగాడు వచ్చేసి ఒక్కసారి నేను మళ్ళీ మా రూమ్ చూసుకొచ్చుకుంటా మమ్మీ అని చెప్పేసి బయటికి వచ్చింది, కాస్త లోపలికి వెళ్ళి రూమ్ అంతా చూసుకొని వచ్చిందండి. కింది ఫ్లోర్కి వచ్చిందాకనేమో క్లాస్ రూమ్ చూసుకొచ్చుకుందన్నమాట. 1 ఇయర్ ఉన్నా కదా మమ్మీ, కాల్ చేస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఇంటికి వస్తే సంతోషం లేదారా అంటే హ్యాపీగానే ఉంది మమ్మీ, కాకపోతే అందరినీ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనేసి అందన్నమాట. తను వచ్చేసి మహేశ్వరి మేడం అండి, చాలా మంచిది. అసలు నేను ఆ అకాడమీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఏ టైంలో ఫోన్ చేసినా కానీ పాపకి హెల్త్ బాగాలేదనుకో ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారండి, చాలా బాగా రెస్పాండ్ అవుతారు, మాకంటే ఎక్కువ కేర్గా చూసుకున్నారన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే మా పాపను నీట్ ఎగ్జామ్ రాపినికి సెంటర్ కాడికి వచ్చామన్నమాట. పాపను సెంటర్లోకి పంపించిన తర్వాత అక్కడ కూర్చున్నామండి. ఆమె ఎగ్జామ్ రాయడానికి పోయేటాము, ఆమెకి ఎట్లుందో తెలియదు, కానీ మాకైతే ఫుల్ టెన్షన్ అండి. 2కి ఎగ్జామ్ అంటే 12:30కి 1:45కి లోపలికి పంపించామండి. ఎందుకంటే ఇక మళ్ళీ కొంచెం లేట్ అయినా అలో చేయరు, కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి కూర్చుంటారు, టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి కొంచెం ముందే పంపించామన్నమాట. మా అక్కడ ఆమెను హాస్టల్ లోపల ఎగ్జామ్ సెంటర్కి పంపించినప్పటి నుండి ఆమె బయటకు వచ్చేదాకా అక్కడే కూర్చున్నామండి. బయట కూర్చొని నడుమంతా లాక్కొచ్చేసింది. ఇట్లా కాదని చెప్పేసి కారు ఒక చెట్టు కింద పార్క్ చేసుకొని ఆ కారులో పడుకున్నామన్నమాట అందరం. ఎగ్జామ్ సెంటర్ కన్నా అయితే మస్తు మంది ఉన్నారండి. అది నాకు వాళ్ళందరినీ చూస్తుంటే అయితే చిన్నపాటి జాతరలాగా అనిపించింది అన్నమాట. అక్కడ ఒక ముస్లిం వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకైతే అసలు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ అందరికీ దాహం అవుతుంది కదా, వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి వాటర్ పంచారండి. పిల్లల్ని సెంటర్లోకి పంపించిన తర్వాత ఒక్కసారి వాటర్ పంచితే మళ్ళీ ఒక 2 అవర్స్కో ఏమో మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారంట, కానీ ఈసారి అయితే వాటర్ ఇచ్చారండి. వాళ్ళకైతే ఎండాకాలం నీళ్ళకు మించింది ఇంకేముందండి, ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేకుండా ఉండలేం కదా. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ మేము వచ్చేటప్పుడు మళ్ళీ సెకండ్ సారి వాటర్ ఇచ్చేటప్పుడు మాకు కలవలేదండి వాళ్ళు. ఇక అట్లా ఇదే అదునుగా అనుకుని అక్కడ కొందరు వాళ్ళ కాలేజ్ కోసం ప్రమోషన్ చేసుకుంటారు, పాంప్లెట్ పంచుతున్నారు అన్నమాట. జూట్ బ్యాగ్స్ వాళ్ళ కాలేజ్ పేరు మీద ఫుల్ ఇచ్చారండి. ఇక మేము ఆ ఎగ్జామ్ సెంటర్లో నుండి పిల్లలందరూ బయటకు వస్తూ ఉంటే స్టార్ట్ చేశాడు మా బంగారు వీడియో. వాళ్ళ అక్క ఎప్పుడు వస్తుందా అని అంత వీడియో అంతా తీసుకుంటున్నాడు అనమాట. ఫుల్ టెన్షన్ అయిందండి, ఎట్లా రాసిందో ఏమో, ఎట్లా వచ్చిందో పేపరు అని చెప్పేసి టెన్షన్ పడ్డామా. కానీ పేపర్ అయితే బాగానే వచ్చిందండి. ఇక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ చూసారా, తనైతే మా పాపను చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎందుకంటే మా పాప ఎగ్జామ్ సెంటర్ నుండి రావడం ఫుల్ కాన్ఫిడెంట్తో వచ్చిందన్నమాట. ఆమె చూసింది, మీ అక్కయ్య వస్తుంది అని చెప్పేసి మా బాబు మొత్తుకున్నాడు అన్నమాట. మొత్తుకుంటే ఎవరు మీ పాప అని అడిగింది. ఆమెకు చెప్తే మీ పాప ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది, మొత్తం ఎగ్జామ్ మస్తు రాసింది అనుకుంటా, మీకు సీట్ గ్యారంటీ పోండి, ఎంత బాగా నడుచుకుంటూ వస్తాను చూడండి మీ పాప అని చెప్పేసి ఆమె మాతో పాటు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందండి. నిజంగా మా ఆపిగాడు వచ్చే పద్ధతి చూస్తానైతే నాకు అట్లనే అనిపించింది అన్నమాట. ఆమె ఎగ్జామ్ రాసి వస్తేనే మా ఆయన సంతోషం అయితే చూడాలి, వాళ్ళ బిడ్డ ఏదో పెద్ద సాధించి వచ్చింది అన్న లెవెల్లో ఫుల్ హ్యాపీగా ఆమె రిసీవ్ చేసుకున్నాడండి. ఆమె సెంటర్ నుండి బయటికి రాగానే పేపర్ ఎట్లా వచ్చింది? ఈజీ వచ్చిందా? ఎలా ఉంది? ఆపిగాడు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఇక అప్పుడేం తింటామని చెప్పేసి సమోసాను కూలింగ్స్ అయితే తిన్నామండి. అన్నం తినలేదనమాట. కొంచెం దూరం ప్రజ్ఞాపూర్ అనుకుంటా, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక కింగ్ ఫిషర్లో ఆగి డిన్నర్ చేసామండి. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, మా పిల్లలకైతే ఇష్టం అన్నమాట. నాకైతే అక్కడ లొకేషన్ ఇష్టం అండి, వాతావరణం అయితే ఎంత బాగుంటుంది. ఇంత ఎండాకాలంలో కూడా అక్కడ చల్లగా ఉందండి, అసలు రావాలనిపించలేదు. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. అందుకోసం అనేది తిన్న తర్వాత కూడా కాసేపు ఆడుకున్నాం అన్నమాట. నేను తినడం అయిపోయిన తర్వాత ఓవర్ యాక్షన్తో అక్కడ వాళ్ళు వచ్చి మేడం ఐస్ క్రీమ్ లస్సీ ఏమైనా కావాలా అది అడిగితే మా ఆపిగాడు ఫస్ట్ వద్దన్నాడు. వాళ్ళ డాడీ తీసుకోబిడ్డ అన్నోలే ఆమె వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకుంది అనమాట. నేనేమన్నా నాకు లస్సీ కావాలన్నా, లస్సీ అంటే నేనేమన్నా డ్రై ఫ్రూట్ లస్సీ అని నార్మల్ లస్సీ అని అడిగిండు. డ్రై ఫ్రూట్స్ లస్సీ అంటే నేనేమో డ్రై ఫ్రూట్స్ కట్ చేసి మీదేసి ఇస్తారు కావచ్చు అనుకున్నానండి. అది ఎంత చెత్తగా ఉందంటే అస్సలు నచ్చలేదండి. అసలు తినకున్నా బాగుండు అనిపించింది. పుల్లగా అస్సలు బాగాలేదన్నమాట. కానీ అది ఆర్డర్ పెట్టినందుకు మొత్తం తినాల్సిందే అని మా ఆయన పట్టుబట్టి కూర్చున్నాడండి.
నేను డ్రై ఫ్రూట్స్ లస్సీ అని చెప్పినాక వెంటనే మా ఆయన అన్నాడు, వద్దు నువ్వు తినవు విను, కావాలితే బయటకు వెళ్ళిన తర్వాత ఏమన్నా కొనిస్తా కానీ లస్సీ వద్దు అన్నాడు. లేదు నాకు ఖచ్చితంగా కావాలి, నేను డ్రై ఫ్రూట్స్ లస్సీ తింటా అని చెప్పేసి ఆర్డర్ పెట్టానండి. తర్వాత అనిపించింది చెప్పిన మాట వినాలి కదా, నేను ప్రతిసారి నాది ఇంతే ఓవర్ యాక్షన్ అనేసి అనుకున్నాను. ఇక వాళ్ళు అందరూ ఫుల్ నవ్విరండి, వాళ్ళు ముగ్గురు అయితే. తర్వాత తినడం అయిపోయిన తర్వాత చాలాసేపు ఆడుకున్నాం అన్నమాట. ఎంత బాగా అనిపించిందండి, ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. కానీ అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరామన్నమాట. వాతావరణం చల్లటి గాలి, అక్కడ ఉంటా ఉంటే ఇంకా ఉండాలనిపించింది. అవును, మా ఆపిగాడు కొనుక్కున్న టీషర్ట్ చూపిస్తానని చెప్పాను కదా, 2-3 అవర్స్ తిప్పి మరి కొన్న టీషర్టు తను వేసుకుంది చూసారా, అదేనండి తను కొనుక్కున్న టీషర్టు. అయినా కానీ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా అండి, చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, చదవనీకి రాని వాళ్ళు ఎందుకండి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి అటెండ్ కావడం? ఎవరో ఒక్కరు చేసిన మిస్టేక్కి 23 లక్షల మంది రాశారంట నీట్ ఎగ్జామ్. ఇంతమంది పిల్లల ఫ్యూచర్ స్పాయిల్ అయినట్టే కదండి. ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే మా ఆపిగాడైతే 2 డేస్ దాకా కరెక్ట్ అన్నం కూడా తినలేదండి. ఏడ్చింది, ఎంత సఫర్ అయిందో తనకే తెలుసు ఎగ్జామ్ కోసం చదివి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్